So basically, the French government wants to make some budget cuts in the two. సైకిల్ అన్ని బొక్క. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రిపబ్లిక్లో పాలెస్టీనియన్స్తో రెసిడెన్షియల్ వచ్చిందని చెప్పేసి ఎంత రచ్చ చేశారంటే పోలీసులు అక్కడ చూస్తే మీరు మొత్తం పోలీసులే. అండ్ ఇంకోటి ఇక్కడ ఇందాక ఫుటేజ్ నా దగ్గర లేదు, అండ్ అది క్లిప్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం తగలబెట్టేసేసి కొడుకులు అందరూ ఫుల్గా, అండ్ ఇది పోయినసారి వీడియోలో చూస్తే అట్లా లేదు, మొత్తం ఆర్పేసేసేసారు మంటలన్నీ. సో మొత్తం తగలబడిపోయింది. అండ్ ఇంకోటి మొత్తం గీర్లు మొత్తం, అంటే ఇందాక నేను వచ్చేటప్పుడు ఫుల్గా జనాలు ఉండి తగలబెట్టేసేసారు. మళ్ళీ బ్యాక్ వచ్చి వీడియో తీశాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. సో పాలెస్టీనియన్స్కి రెసిడెన్షియల్ వచ్చిందని చెప్పేసి ఫ్రెంచ్ వాళ్ళు కలిసి ఇలా ఫైట్కి దిగారు. బట్ నాకు కరెక్ట్గా స్టోరీ తెలియదు, ఎందుకంటే నేను షిఫ్ట్ అయిపోయింది, వేరే అన్న చెప్తే అది నాకు తెలిసింది. అండ్ ఇదైతే మొత్తం ఇలా రాజుపడి దిగారు, ఫుల్గా మొత్తం తగలబెట్టేసి సైకిళ్ళు బీర్లు A to Z మొత్తం ఆ చివర తగలబెట్టేసేసి అక్కడ పడేశారు. పోలీసులు వచ్చారు కనుక. సో మీరు ఇక్కడ చూస్తే ఈ చివర ఈ ఎడ్జ్ అండ్ ఇంకోటి ఈ ఎడ్జ్ అండ్ ఇంకోటి ఇందాక చూపించాం కదా, ఆ ఎడ్జ్లో కూడా పోలీసులు ఉన్నారు. మొత్తం A to Z అందరూ మాస్కులు వేసుకొని. ప్రజెంట్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి జనాలు లేరు. వర్షం పడకపోతే మొత్తం దీని చుట్టూరు నిన్నే జరిగేది, కాకపోతే ఈరోజు ఫుల్గా గొడవలు. సో ఇది చెప్దామని చెప్పేసి జస్ట్ మళ్ళీ నేను రూమ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఈ ఫుటేజ్ మీకు చూపిద్దామని చెప్పేసి యూట్యూబ్లో పెట్టే తెలవాలని చెప్పేసి ఇదిగో చూసారా. మరి ఇక్కడ చూస్తే చూడండి జనాలు ఎట్టు వెళ్ళిపోతున్నారు. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. మరి అక్కడ చూసే చుట్టుపక్కలంతా గొడవ. నేను దగ్గరికి వెళ్ళానా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానా నేను పట్టు. అదిగో బాబాయ్ కర్రీబా, అది బ్యాచి దొంగనా కొడుకులు ఒక్కొక్కరు మొత్తం మాస్కులు వేసుకొని A to Z ఇప్పుడు రావటం దిగటం. సో అందరూ గుంపు కొడుతున్నారు అక్కడికి. చూస్తే దీని నిండా మొత్తం రాశారు వాళ్ళ లాంగ్వేజ్లో, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో. నాకు తెలీదు, బట్ మీకు తెలిస్తే గూగుల్లో టైప్ చేయండి. ఇక్కడ నుంచోవడం చాలా డేంజర్. కాకపోతే ఎందుకంటే మీకు అసలు ప్యారిస్లో ఏం జరుగుతుందో అని చెప్పేసి కేవలం నేను నుంచొని వీడియో తీస్తున్నాను. నచ్చితే లైక్ చేయి, ఫాలో చేయి. అండ్ ఇంకోటి మీకు ఏదైతే ఫుల్ కాల్ చేసి బీర్లు వేసారని చెప్పానో అది చూపిస్తాను. ఆగండి, దగ్గరికి వెళ్తున్నాను. సైకిల్ అన్ని బొక్క. చూసారా A to Z బ్యాచ్, పిల్ల బ్యాచ్, మామూలు బ్యాచ్ కాదు. ఒక్కొక్కళ్ళు గ్లాసులు బాగా గుర్తేస్తున్నారు.
ఫుటేజ్ కరెక్ట్గా రాకపోవచ్చు, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది. అయినా కానీ క్యాబ్ పెట్టుకొని చేస్తున్నాను. గాయస్ రెడీగా ఉన్నారు దూకటానికి. కేర్ఫుల్. మనం ఇక్కడ ఉంటే డేంజర్. సో మనం అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో ఇంతవరకే. నచ్చితే లైక్ చేయి. అండ్ ఇంకోటి, ప్యారిస్ వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండు, ఫ్రెంచ్ నేర్చుకొని రా. ఎందుకంటే ఇక్కడ పోలీసులు పట్టుకున్నారంటే బేవర్స్. ఒకరోజు పోలీస్ స్టేషన్ పట్టుకుపోయి తర్వాత రోజు మీ గురించి వివరాలు తీసి తర్వాత వదులుతారు, లేకపోతే వదలరు. నచ్చితే లైక్ చేయి, ఫాలో చేయి. అండ్ ఎవరైతే ప్యారిస్ రావాలనుకుంటున్నారో ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. Basically, the French government wants to make some budget cuts to retain the deficit in the DGA. So yeah, so basically it's social like, cuts. Okay, so that's why only the guys are doing like this. Yeah. This one. Okay. Thank you so much. I'm not from here anyway. It's fine. Thanks so much. Just I don't know about this thing, so that's why I'm asking for you. Sure. Yeah. Be careful. Yes. I'll leave you because I need to work. Sure. I'm sorry. Thank you so much. Have a nice day. అది మ్యాటర్. ఇది జరిగింది కనుక అందుకనే ఈ వీడియో ఇంతవరకే. నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి. అండ్ ఫ్రాన్స్ వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండేటట్టు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. మనకి మన దేశం కాదు ఇది. ఈ వీడియో ఇంతవరకే. మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ నవీన్ సైనింగ్ ఆఫ్. బాయ్.